ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం పట్ల దేవుడు మీకు ఇచ్చిన ఆశని, ఆసక్తిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని నేర్చుకోబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలెనని సెలవిచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం న్యాయాధిపతుల గ్రంథాన్ని మేము నేర్చుకోబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు నేర్పించండి నాయన. నీవు మాత్రమే మంచి బోధకుడవు, ఎందుకంటే ఈ గ్రంథ రచయితవు నీవే తండ్రి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 66 పుస్తకాలు రాయబడ్డాయని మేము నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకాన్ని నువ్వు ప్రేరేపించావు, నీకు వందనాలు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మేము నేర్చుకోబోతూ ఉండగా దేవ, కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ మా బ్రతుకులు మార్చుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రతను మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా, అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం నేర్చుకోబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఇంగ్లీష్లో జడ్జెస్ అని రాయబడింది. ఏముంది? జడ్జెస్. ఈ పుస్తక రచయిత సమూయేలు అయి ఉండవచ్చు. ఎవరై ఉండొచ్చు? సమూయేలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పుస్తకంలో చాలా చోట్ల ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు అని ఉంటుందన్నమాట. అంటే ఇశ్రాయేలుకు రాజులు వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్త ఈ చరిత్ర అంతటిని రాసి ఉంటాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాశాడంటే యెహోషువ మరణం దగ్గర నుంచి రాజైన సౌలు ప్రారంభం వరకు ఈ మధ్యలో ఉన్న కాలంలో జరిగిన చరిత్ర అంతటిని కూడా మరి సమూయేలు ప్రవక్త రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. రెండవది, వ్రాయబడిన కాలం 1380 నుండి క్రీస్తు పూర్వం 1380 నుండి 1045 సంవత్సరాల మధ్యకాలంలో, 1380 నుండి 1045 సంవత్సరాల మధ్యకాలంలో, అనగా సుమారు 350 సంవత్సరాల చరిత్ర ఈ పుస్తకంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 350 సంవత్సరాల చరిత్ర ఈ పుస్తకంలో మనం చూస్తాం. మొత్తం అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ న్యాయాధిపతుల గ్రంథం విభజనలోకి వెళ్ళే ముందు ఈ న్యాయాధిపతుల గ్రంథం ఒక సైకిల్ చక్రం లాంటిది. ఆ మాట రాసుకోండి. ఇట్ ఈజ్ లైక్ ఎ సైకిల్ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఈ న్యాయాధిపతుల గ్రంథం కూడా 4 మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎన్ని మాటలు? 4. మరి మనకు బోర్డు లేదు, బోర్డు ఉంటే అది నేను వేసి చూపించేవాడినే. మీరు ఏం చేస్తారంటే ఒక సైకిల్ చక్రం ఇట్లా రౌండ్గా ఒక సర్కిల్ గీసుకోండి మీ నోట్స్లో, దానిలో ప్లస్ గుర్తేయండి. అప్పుడు ఎన్ని బాక్సులు వస్తాయి మనకి? 4 బాక్సులు. అది రాసుకోండి. ఏ బాక్స్లో ఏం రాసుకోవాలో చెప్తాను నేను. మొత్తం 4 పదాలు. ఈ 4 పదాల చుట్టూ ఈ పుస్తకం అంతా తిరుగుద్ది అన్నమాట. ఫస్ట్ బాక్స్ ఇటు రండి, క్లాక్ సైడ్. పాపము, ఇశ్రాయేలీయుల పాపం, ఇంగ్లీష్లో సిన్, SIN, సిన్. నెక్స్ట్ బాక్స్ శిక్ష, దేవుని యొక్క శిక్ష, సెంటెన్స్ లేదా జడ్జిమెంట్.
సెంటెన్స్, శిక్ష. మొట్టమొదటిది సిన్, రెండవ పదం ఏంటి? శిక్ష. కొంచెం కిందకి రండి, ఇటు వచ్చింది మూడవ బాక్స్. మూడవ బాక్స్లో సప్లికేషన్, ప్రేయర్, ప్రార్థన. సప్లికేషన్, ప్రేయర్, ప్రార్థన. ఇంకెన్ని బాక్సులు మిగిలినాయి? ఒకటే. లాస్ట్ బాక్స్లో సేవియర్, రక్షకుడు లేకపోతే విడుదల అని రాసుకోండి. రక్షకుడు, సేవియర్, విడుదల. ఒకసారి మళ్ళీ చెప్పిన, న్యాయాధిపతుల గ్రంథం ఒక సైకిల్ చక్రం లాంటిది. ఒక సైకిల్ ఎలా తిరుగుతూ ఉంటుందో, చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో, ఈ గ్రంథం కూడా 4 పదాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమిటా పదాలు? పాపము, శిక్ష, ప్రార్థన, విడుదల. ఒకసారి అందరు నా వైపు చూడండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదట ఇశ్రాయేలీయులు పాపం చేస్తారు. దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడంటే, ఈ ప్రజల మీదకి అన్య జనాంగాన్ని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని దోచుకొని వీళ్ళని బానిసలుగా ఉంచుకుంటారు. ఒక 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఎంతో కాలం. వాళ్ళు ఎన్ని బాధలు పెడతా ఉంటారంటే, వీళ్ళు పంటలు పండించుకుంటా ఉంటే ఆ పంట దోసుకెళ్తారు. వీళ్ళు పశువులు పెంచుకుంటా ఉంటే ఆ పశువులన్నింటినీ తోలుకెళ్ళిపోతారు బలవంతంగా. భరించలేని పన్నులు మోపుతూ ఉంటారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. అయ్యా, మేము తట్టుకోలేకపోతున్నాం, యెహోవా దేవా ఎక్కడున్నావయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడు వీళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి వాళ్ళ ప్రార్థన విని వాళ్ళని శత్రువుల చేతి నుండి విడిపించడానికి ఒక రక్షకుడిని లేపుతాడు. ఆ రక్షకుడే న్యాయాధిపతి. అర్థమైందా మీకు? విడుదల ఎవరి నుంచి? శత్రువుల నుండి వారికి విడుదల. అలాగని మరి అలాగే ఉంటారా అంటే ఒట్టిదే, మళ్ళా పాపం చేస్తారు. తర్వాత మళ్ళా శిక్షిస్తాడు దేవుడు. మళ్ళీ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు. మళ్ళా ఒక న్యాయాధిపతిని లేపుతాడు. సరే, 2 సైకిళ్ళు అయిపోయినాయి కదా, ఇక ఆపుదామంటే ఆపరు. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళా సేమ్ ఈ పదాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో సుమారు 6 సైకిల్ చక్రాలు చూస్తాం. 6 సార్లు ఈ రౌండ్. గ్రంథస్థం చేయబడింది 6 సార్లు. గ్రంథస్థం చేయబడకుండా ఇంకెన్నిసార్లు ఉందో తెలియదు. ఈ 350 సంవత్సరాల కాలంలో. బహుశా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు సింపుల్గా. న్యాయాధిపతుల గ్రంథం ఎలాంటిది చెప్పండి? సైకిల్ చక్రం లాంటిది. 4 పదాలు ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటాయి. చూడకుండా చెప్పగలరా ఏమేంటో? పాపము, శిక్ష, ప్రార్థన, విడుదల. ఇంగ్లీష్లో అయితే రైమ్లో తయారు చేశాను. సిన్, సెంటెన్స్, సప్లికేషన్, సేవియర్. సిన్, సెంటెన్స్, సప్లికేషన్, సేవియర్. పాపము, శిక్ష, ప్రార్థన, విడుదల. రైట్. ఇప్పుడు మనం ఇక గ్రంథ విభజనలోకి వెళ్దాం. గ్రంథ విభజనలోకి వెళ్ళిపోయే ముందు న్యాయాధిపతుల యొక్క బాధ్యతలు ఏంటో చెప్తా, నోట్ చేసుకోండి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ జడ్జి. న్యాయాధిపతుల యొక్క బాధ్యతలు మొత్తం 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. మొట్టమొదటిది నెంబర్ 1, మొదటి బాధ్యత ఏంటంటే శత్రువుల బారి నుండి తమ ప్రజలను విడిపించుట. శత్రువుల బారి నుండి తమ ప్రజలను ఏం చేయాలి? వీళ్ళు విడిపించాలి. ఒక మిలిటరీ కమాండర్గా ఉండి సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఏ దేశంకైతే బానిసగా ఉన్నారో ఆ దేశం మీద తిరుగుబాటు చేసి వాళ్ళను ఓడించి ఆ బానిసత్వం నుండి ప్రజలను ఏం చేయాలి? వీళ్ళు విడుదల చేయాలి. అది మొదటిది. రెండవది, వాళ్ళ పేరేంటి? న్యాయాధిపతి. రెండవ బాధ్యత ఏంటంటే న్యాయము తీర్చాలి. మరి ఇంటర్నల్గా ఎన్నో సమస్యలు వస్తుంటాయి కదా. ఇజ్రాయెల్కి మధ్య తగాదులు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు వీళ్ళందరూ? మనం హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు వీళ్ళు? న్యాయాధిపతి దగ్గరికి వెళ్తారు. ఆయన డ్యూటీ ఏంటంటే తాను పరిపాలించిన కాలమంతా కూడా ఈ న్యాయాధిపతుల ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చేవాడుగా ఉండాలి. ఇక మూడవది ఏంటంటే పరిపాలన చేయాలి. ఏం చేయాలి? ఈ ప్రజల్ని పరిపాలించాలి. కాబట్టి 3 విషయాలు: 1 విడిపించాలి, 2 న్యాయం తీర్చాలి, 3వది పాలించాలి. చెప్తారా? 1 విడిపించుట, 2వది
న్యాయము తీర్చుట, మూడవది పరిపాలించుట. సో మేజర్గా వాళ్ళు న్యాయం తీర్చేవాళ్ళు కాబట్టి న్యాయాధిపతులు అనే పేరు ఈ గ్రంథానికి వచ్చింది. కాబట్టి జడ్జి అంటే ఏదో ఈ రోజుల్లో ఒక రెస్పాన్సిబిలిటీయే కాదు. ఈ రోజుల్లో జడ్జికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? ఏముండవు, ఒకటే. జడ్జి గారు ఏం చెప్తా ఉంటారు? తీర్పు చెప్తూ ఉంటాడు, ఇక అంతే. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న జడ్జెస్కి అదనంగా 2 బాధ్యతలు ఉంటాయి. మిలిటరీ కమాండర్గా ఉంటూ ప్రజలని శత్రువుల బారి నుండి విడిపించాలి, మరియు ఆయన ఉన్నంతకాలం, జీవించినంతకాలం ప్రజల్ని, ఇశ్రాయేలీయుల్ని పరిపాలన చేయాలి. మోషే నడిపించినట్లుగా, యెహోషువ నడిపించినట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి న్యాయాధిపతులను లేపాడు. సరే, ఈ గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు మనకు కనపడతారు. ఎంతమంది? 13 మంది. చాలామంది 12 మంది అంటారు. ఒక వ్యక్తిని కౌంటింగ్ చేయరు. ఎందుకు చేయరో చెప్తా మీకు. మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? 13 మంది. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించి నేర్చుకుందాం. గ్రంథ విభజన. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజిద్దాం? 3 భాగాలు. నంబర్ 1, న్యాయాధిపతుల గ్రంథ సారాంశము. న్యాయాధిపతుల గ్రంథ సారాంశం లేదా పరిచయం అని కూడా రాసుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథం మొత్తాన్ని 2 అధ్యాయాల్లో పరిచయం చేశాడు రచయిత. అది 1-2 అధ్యాయాలు. 1-2 అధ్యాయాలు. మొట్టమొదటిది ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం యొక్క సారాంశము లేదా పరిచయం. తాను ఏమైతే రాయబోతున్నాడో ఆ విషయాలన్నీ ముందుగానే క్లుప్తీకరించి, ఇదిగో ఈ పుస్తకంలో ఇవి రాయబోతున్నా నేను, ఇలా ఉంది వాళ్ళ చరిత్ర అంటూ సమూయేలు క్లుప్తంగా ఆ పుస్తకం యొక్క పరిచయాన్ని మొదటి 2 అధ్యాయాల్లో రాశాడు. నెక్స్ట్, 2వ విభజన న్యాయాధిపతుల చరిత్ర. న్యాయాధిపతుల చరిత్ర 3-16 అధ్యాయాలు. ఇది చాలా లాంగ్ పోర్షన్. 3 నుంచి ఎక్కడి దాకా? 16 అధ్యాయాలు. ఇక 3వ భాగం పేరేంటంటే న్యాయాధిపతుల కాలంలో భ్రష్టత్వము. న్యాయాధిపతుల కాలంలో భ్రష్టత్వం. 17-21 అధ్యాయాలు. 17-21 అధ్యాయాలు. ఇదండి 3 భాగాలు. చెప్పగలరా ఏమేంటో? 1, న్యాయాధిపతుల గ్రంథం యొక్క సారాంశము లేదా పరిచయం, మొదటి 2 అధ్యాయాలు. 2వ భాగం న్యాయాధిపతుల యొక్క చరిత్ర. ఎవరెవరు న్యాయాధిపతులు ఉన్నారు, ఎలా విడిపించారు, లేదా ఎలాంటి పోరాటాలు చేశారు, ఎలా పరిపాలన చేశారు, ఎంతకాలం జీవించారు, ఇవన్నీ ఇందాక 4 మాటలు చూసుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయో మొత్తం క్లియర్గా చెప్తాడు. 3-16 అధ్యాయాలు. చివరేంటి? న్యాయాధిపతుల కాలంలో జరిగిన భ్రష్టత్వ సంఘటనలు. భయంకరమైన సంఘటనలు జరిగాయి ఈ 350 సంవత్సరాల్లో. వాటిలో 2 ప్రాముఖ్యమైన సంఘటనల్ని 17-21 అధ్యాయాల్లో మరి రచయిత క్రోడీకరించాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఒక్కొక్క డివిజన్ని, సబ్ డివిజన్ ఏంటో చూద్దాం. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం యొక్క పరిచయం లేదా సారాంశం. ఎన్ని అధ్యాయాల్లో? 1-2 అధ్యాయాలు. దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఇశ్రాయేలీయుల విజయాలు, అపజయాలు. ఇశ్రాయేలీయుల విజయాలు, అపజయాలు. 1వ అధ్యాయం, చాప్టర్ 1. యెహోషువ మరణించిన తర్వాత ఇంకా స్వాధీనపరుచుకోవలసిన భూమి ఇంకా మిగిలి ఉంది. గుర్తుందా మీకు? పోయిన వారం చెప్పాను నేను. ఆ మిగిలి ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. కొన్నిసార్లు గెలిచారు, కొన్ని చోట్ల ఓడిపోయారు. ఆ విజయాల చరిత్ర మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 2వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం సంక్షిప్త వివరణ. న్యాయాధిపతుల గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. క్లుప్తంగా న్యాయాధిపతులు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఇదంతా కూడా సింపుల్గా క్లుప్తంగా క్లుప్తీకరించి 2వ అధ్యాయంలో రాశాడు, చాప్టర్ 2. కాబట్టి మొదటి అధ్యాయం యుద్ధాలు, 2వ అధ్యాయం సంక్షిప్త వివరణ.
ఇక రెండో భాగంలోకి వద్దాం. రెండో భాగం ఏంటి? న్యాయాధిపతుల యొక్క చరిత్ర. ఈ పుస్తకంలో లాంగ్ విభాగం ఇదే, సెంటర్ అన్నమాట. న్యాయాధిపతులు మొత్తం ఎంతమంది అని చెప్పి చెప్పాం? 13 మంది. ఈ 13 మంది పేర్లు ఎవరెవరి గురించి ఎక్కడెక్కడ ఉందో వరుసగా మనం చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి వ్యక్తి ఒత్నీయేలు. మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఏం పేరు? ఒత్నీయేలు. చెప్పగలరా ఎవరో ఈ ఒత్నీయేలు? కాలేబు యొక్క అల్లుడు. పోయిన వారం చెప్పుకున్నాం. ఎవరు? కాలేబు యొక్క అల్లుడు. మరి కాలేబు కుమార్తె పేరు అక్సా. అక్సా యొక్క భర్త. ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. రెఫరెన్స్ రాసుకోండి. 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన. 40 years. చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు. నెక్స్ట్ నెంబర్ 2, రెండవ న్యాయాధిపతి పేరు యహూదు. ఎడమ చేతి వాటం గలవాడు ఈయన. ఏం పేరు ఈయన పేరు? యహూదు. 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 3వ అధ్యాయం 12 నుంచి 29 వచనాల వరకు. 3వ అధ్యాయం 12 నుండి 29 వచనాల వరకు. ఈయన ఇశ్రాయేలీయుల్ని మోయాబు రాజైన ఎగ్లోను నుండి విడిపించాడు. ఈయన తర్వాత 80 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరి కాలంలో? యహూదు యొక్క పరిపాలన కాలంలో. నెక్స్ట్ 3వ వ్యక్తి, 3వ న్యాయాధిపతి పేరు షమ్గరు. షమ్గరు. మా కింద గావత్తు. షమ్గరు. రెఫరెన్స్ రాసుకోండి. 3వ అధ్యాయం 30వ వచనం. 3వ అధ్యాయం 30వ వచనం. ఈయన ఫిలిష్తీయుల నుండి విడిపించాడు. యహూదేమో మోయాబీల నుంచి విడిపించాడు. మరి షమ్గర్ ఎవరి నుంచి విడిపించాడు? ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. నెక్స్ట్ 4వ న్యాయాధిపతి. 4వ న్యాయాధిపతి ఒక స్త్రీ అండి. ఈ 13 మంది న్యాయాధిపతిలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరు దెబోరా. ఏం పేరు ఆవిడ పేరు? దెబోరా. ఆమె కనాను రాజు అయిన యాబీను నుండి ప్రజల్ని విడిపించింది. సైన్యాధిపతి పేరు బారాకు. ఆయన సహాయంతో, బారాకు యొక్క సహాయంతో దెబోరా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించింది. రెఫరెన్స్ రాసుకోండి. 4-5 అధ్యాయాలు. 2 అధ్యాయాల్లో ఆమె చరిత్ర మనం చదవచ్చు. ఎన్ని అధ్యాయాలు? 4-5. మీలో చాలా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి తప్పకుండా దెబోరా యొక్క చరిత్ర చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె గురించి. నెక్స్ట్ 5వ న్యాయాధిపతి గిద్యోను. 5వ న్యాయాధిపతి పేరు ఏం పేరు? గిద్యోను. ఇంగ్లీష్లో గిడియన్స్ అంటారు. గిద్యోను. 6 నుండి 8 అధ్యాయాలు. 6, 7, 8. 3 అధ్యాయాల్లో ఆయన చరిత్రను మనం చదవచ్చు. ఆయన మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. ఎవరి నుండి? మిద్యానీయుల నుండి. 40 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉంది. గిద్యోను తర్వాత, గిద్యోను కాలంలో 40 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉంది. నెక్స్ట్ 6వ న్యాయాధిపతి అబీమెలెకు. ఏం పేరు ఈయన పేరు? ఈయన ఎవరో కాదు, గిద్యోను కుమారుడే. 9వ అధ్యాయం. ఈయననే చాలామంది బైబిల్ పండితులు కౌంట్లోకి తీసుకోరు. ఇందాక నేను 13 అంటే చాలామంది 12 అంటున్నారని చెప్పాను కదా. ఎందుకంటే ఈ వ్యక్తిని బట్టి. ఎందుకంటే అబీమెలెకుని దేవుడు న్యాయాధిపతిగా లేపల, తనకై తానే న్యాయాధిపతి అయ్యాడు. అర్థమవుతుందా? చాలా భయంకరమైన జీవితం అతనిది. తన సోదరులు 70 మందిని చంపి, తన సహోదరులను చంపి ఈయన న్యాయాధిపతి అయ్యాడనమాట. అట్లా చంపి న్యాయాధిపతి అయితే దేవుడిచ్చినట్ట, లేకపోతే ఆయన కావాలనుకున్నట్ట? అందుకే బైబిల్ పండితులు ఈయన పేరు పక్కకు పెట్టేసి కేవలం 12 మంది జడ్జెస్ ఉన్నారు ఈ బుక్లో అంటారు. కాబట్టి మీకు అవగాహన కోసం ఆయన 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన ఎవరి నుంచి విడిపించల. ఎందుకని? దేవుడు ఆయన్ని పిలవలేదు, పిలవకుండానే ఆయన నాయకుడు అయ్యాడు.
ఈ రోజుల్లో కూడా చాలామంది నాయకత్వం కోసం పోరాడుతూ ఉంటారు. నాయకత్వం దేవుడిచ్చిందైతే అది ఆశీర్వదింపబడుతుంది. నీకై నువ్వు నాయకత్వం కోరుకొని దాన్ని క్యాప్చర్ చేసి అది నిలబడదు. 70 మందిని చంపి నాయకుడయ్యాడు కదా. చివరికి వీడు ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. భయంకరమైన మరణం అతనిది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా తర్వాత. నెక్స్ట్ 7వ న్యాయాధిపతి పేరు తోలా. 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన గురించి రాయబడింది. 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. నెక్స్ట్ 8వ న్యాయాధిపతి యాయీరు. 8వ న్యాయాధిపతి పేరు ఏం పేరు? యాయీరు. ఆయన గురించి 10వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాం. 3-4 వచనాల్లో ఆయన 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 22. ఇక 9వ న్యాయాధిపతి పేరు యెఫ్తా. ఏం పేరు? యెఫ్తా. ఫిలిష్తీయులు అమ్మోనీయుల నుండి ఇజ్రాయేలీయులను విడిపించాడు. ఫిలిష్తీయులు అమ్మోనీయుల నుండి. ఆయన చరిత్ర 10వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ అధ్యాయం 7వ వచనం వరకు ఉంది. 10వ అధ్యాయం 5 నుండి 12వ అధ్యాయం 7వ వరకు 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. నిజానికి యెఫ్తా ఒక రౌడీ, ఒక అల్లరి జనంతో తిరిగేవాడు అనమాట. ఒక రౌడీలాగా రోడ్ల మీద తిరిగేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలను విడిపించడానికి దేవుడు యెఫ్తాని వాడుకున్నాడు. 11వ న్యాయాధిపతి పేరు ఇబ్సాను. బాకింద సావత్. ఇబ్సాను. 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. ఇబ్సాను 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 7 years. 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. నెక్స్ట్ 11వ న్యాయాధిపతి పేరు ఏలోను. రెఫరెన్స్ రాసుకోండి. 12వ అధ్యాయం 11-12 వచనాలు. ఏలోను గురించి 12వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 10. ఇక 12వ న్యాయాధిపతి పేరు అబ్దోను. 12వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. 12వ అధ్యాయం 13 నుండి 15 వరకు. ఈయన 8 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ ఇబ్సాను, ఏలోను, అబ్దోను గురించి 2-3 వచనాల్లోనే చెప్పేశాడు. అంటే ఎక్కువ చరిత్ర గ్రంథస్థం చేయబడలేదు. ఇక న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన చివరి న్యాయాధిపతి సంసోను. ఆయన గురించి 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉంది. 13, 14, 15, 16 4 అధ్యాయాలు. గిద్యోనుది 3 అధ్యాయాలు అయితే ఈయన చరిత్ర ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 4 అధ్యాయాల్లో ఉంది. ఆయన ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. వీళ్ళు చాలామంది వీళ్ళల్లో బలహీనులు ఉన్నారు. గిద్యోన్ అయితే భయంకరమైన పిరికివాడు. ఎవరు? గిద్యోన్. యెఫ్తా అయితే ఒక రౌడీ లాంటి వాడు, బజార్ రౌడీలాగా తిరుగుతూ ఉండేవాడు. ఏమాత్రం పెద్ద విశ్వాసం ఏమి లేదు. దేవుడు వాళ్ళకి బలమైన విశ్వాసం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించాడు. తన ప్రజలను విడిపించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఆశ్చర్యం ఏంటో చెప్పున, వీళ్ళల్లో కొందరి పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ రెఫరెన్స్ రాసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం రాసుకోవాలి, తీర్చి చూడాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నా చూడండి.
ఇంకను ఏమి చెప్పుదును? అదిగో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా 4 పేర్లునే చూసారా? ఈ నలుగురిలో బారాక్ ఎవరు చెప్పగలరా? దెబోరా యొక్క సైన్యాధిపతి. గిద్యోను 6వ అధ్యాయంలో ఉంటాడు. సంసోనేమో 13 నుంచి 16 అధ్యాయాల్లో ఉంటాడు. మరి యెఫ్తా ఎక్కడ ఉంటాడు? 10వ అధ్యాయం నుండి 10, 11, 12 అధ్యాయాల్లో ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యం. వాళ్ళు బలహీనలే, పిరికి వాళ్ళే కొన్నిసార్లు. అయితే దేవుడు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మను పంపించాడు. ప్రతి న్యాయాధిపతి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక మాట వాడతాడు, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, యెహోవా ఆత్మ గిద్యోను మీదకి రాగా, యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా. ఎంత అద్భుతం కదా! దేవుని ఆత్మ సహాయంతో, బలమైన విశ్వాసంతో వాళ్ళు విశ్వాస వీరులుగా ఉండి తమ ప్రజలను శత్రువుల బారి నుండి వాళ్ళు ఏం చేశారు? విడిపించారు. ఒక్కొక్క న్యాయాధిపతి గురించి మనం సమయం దొరికినప్పుడు స్పష్టంగా చదివి ధ్యానం చేయాలి. ఇంకా చివరి పాయింట్ ఏంటి చెప్పండి? లాస్ట్ ఏంటి? న్యాయాధిపతుల కాలంలో భ్రష్టత్వము 3వ అంశం. మొదటి అంశం న్యాయాధిపతుల గ్రంథ సారాంశం. 2వ అంశం న్యాయాధిపతుల యొక్క చరిత్ర. 3వ అంశం న్యాయాధిపతుల కాలంలో ఉన్న భ్రష్టత్వం. చాలామంది 16వ అధ్యాయం వరకు చదివి ఇక మానేస్తారు. ఎందుకు మానేస్తారంటే తర్వాత ఏం అర్థం కాదు. చాలా గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథమే ఒక గందరగోళం. ఎందుకని? ఒక మాట రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి ఆ మాట ఏంటో చూద్దాం. లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం. న్యాయాధిపతుల గ్రంథం లాస్ట్ అధ్యాయం ఎంత? 21వ అధ్యాయం 25వ వచనం. చదువుతారు ఎవరైనా? ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఎంత విచారం కదా ఈ మాట! న్యాయాధిపతుల గ్రంథంలో విషాదకరమైన వచనం ఇది. అని అడిగితే బైబిల్ అంతట్లో కూడా విషాదకరమైంది. ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నారంట? తన ఇష్టానుసారం. ఎవడిష్టం ఆడిది. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు లేరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. రూల్స్ లేకపోతే ఎలా ఉంటుంది? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తే ఏమవుతారు? చివరికి భ్రష్టులుగా మారిపోతారు. అందుకే న్యాయాధిపతుల కాలంలో భ్రష్టత్వము అనే టైటిల్ ఇచ్చాను నేను దీనికి. 16వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల గ్రంథం క్రానలాజికల్గా వ్రాయబడింది. క్రానలాజికల్గా అంటే కాలక్రమానుగుణముగా. ఎలా రాయబడింది? కాలక్రమానుగుణముగా అనగా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, వరుస అన్నమాట. వరుస. ఇదిగో మొట్టమొదట ఒత్నియేలు, తర్వాత యెహూదు. అర్థమైందా? అట్లా దెబోరా, గిద్యోను, యెఫ్తా, అట్లా క్రమంగా ఒక క్రమమైన పద్ధతిలో కాలక్రమానుగుణంగా. దాని ఇంగ్లీష్లో క్రోనాలజీ అంటారు. కానీ 17 నుండి 21 అధ్యాయాలు క్రోనాలజికల్గా రాయబడలేదు. అందుకే అర్థం కావు. ఈ 350 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు, అప్పుడప్పుడు జరిగిన సంఘటనల్ని ఒకచోట రచయిత గ్రంథస్థం చేశాడు. అర్థమైందా మీకు? ఈ 350 సంవత్సరాల్లో ఇవి ఎప్పుడు జరిగినాయో మనకు తెలియదు. మొత్తానికి ఇవి జరిగినాయి. ఏ కాలంలో జరిగినాయి? 350 సంవత్సరాల కాలంలో జరిగినాయి. అంత మాత్రమే కాదు, మీకు ఇంకో మాట కూడా చెప్తా. రూతు గ్రంథం కూడా ఈ 350 సంవత్సరాల్లోనే జరిగింది. హెబ్రీ భాషలో రూతు గ్రంథం కూడా న్యాయాధిపతుల గ్రంథంతో కలిసి ఉండేదట. తర్వాత దాన్ని ప్రత్యేకమైన పుస్తకంగా విభజించారు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రూత్ 1:1. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా. చాలు చూసారు ఎలా మొదలైందో?
న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశంలో ఏం కలిగింది? కరువు కలిగింది. అప్పుడు నయోమి తన భర్త 2 కుమారులను తీసుకొని బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కనుక రూతు గ్రంథం కూడా ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతుల కాలం జరిగింది. ప్రారంభంలో 2 పుస్తకాలు కలిసి ఉండేవి. ఇది సపరేట్గా ఒక స్టోరీ అని దాన్ని సపరేట్ బుక్గా చేశారని మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఈ 17 నుండి 21 అధ్యాయాలు ఒక వరుస క్రమంలో వ్రాయబడలేదు అన్న సంగతి మన మైండ్లో ఉంటే చాలు. అర్థమైందా? ఇవి మాత్రం క్రానలాజికల్గా వ్రాయబడలేదు, అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రెఫరెన్స్ ఏంటి? 17 నుండి 21. దీన్ని ABC అలా రాసుకుందాం. మత భ్రష్టత్వము. మత భ్రష్టత్వము అనగా ఇశ్రాయేలు ప్రజలు యోధా మతాన్ని విడిచిపెట్టి యెహోవా దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. రాసుకోండి బ్రాకెట్లో, మత భ్రష్టత్వం డాష్ విగ్రహారాధన. 17 నుండి 18 అధ్యాయాలు. న్యాయాధిపతుల గ్రంథం ముగించేటప్పుడు యెహోషువ ఒక సవాల్ చేశాడు, గుర్తుందా మీకు? మీరు నది అద్దరిని ఉన్న ఐగుప్తీయుల దేవతలను సేవిస్తారో నాకు తెలియదు, కనానులో ఉన్న దేవతలను సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అప్పుడు అందరూ ఏమన్నారు చెప్పండి? మర్చిపోయారా? మేము కూడా అంతే, మేము కూడా యెహోవానే సేవిస్తామన్నారు. అది ఎన్నో తరం? 2వ తరం. తర్వాత ఏమైందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవనా? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరం వారు? 2వ తరం. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పొట్టగా. అక్కడ రాసుకోండి బైబిల్లో, ఇది 3వ తరం. ఈ తరానికి ఏం తెలియదు చెప్పండి? యెహోవా ఎవరో తెలియదు. రెండోది ఏం తెలియదు? ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన కార్యాలు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ కనానీయులు పూజించేటువంటి బయలుదేవతను, అష్టారోతు దేవతల్ని, మోయాబీల దేవతల్ని పూజించడం ప్రారంభం చేశారు. ఆ రీతిగా మత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఇది ఎన్నో జనరేషన్? 3rd జనరేషన్ అన్నమాట. అర్థమైందా? ఎరుగని తరం. చెప్పండి, యెహోవాను ఎరగని తరం రావడానికి కారణం ఎవరు? చెప్పలేరా? వాళ్ళ తల్లిదండ్రులే. పిల్లలకి దేవుని గురించి ఎవరు చెప్పాలండి? తల్లిదండ్రులు చెప్పాలి. ఎవ్రీ పేరెంట్, ద్వితీయోపదేశకాండం 6:7లో చెప్పాడు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడాలా. నీ నొసట బాసికంగా కట్టుకోవాలి దేవుని వాక్యం, నీ చేతికి కట్టుకోవాలి. ఎంత చక్కగా చెప్పాడు. ఆ 2nd జనరేషన్ ఫెయిల్ అయింది దేవుని గురించి బోధించే విషయంలో. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసిన కార్యాలను గురించి చెప్పే విషయంలో ఈ తరం ఏమైపోయింది? 2వ తరం ఫెయిల్ అయింది. అందుకే ఏ తరం పుట్టింది ఇప్పుడు? దేవుని ఎరగనటువంటి తరం, దేవుడు చేసిన కార్యాలను ఎరగనటువంటి తరం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులమైన మన మీద గొప్ప బాధ్యత ఉన్నది. మనం మన పిల్లలకి దేవుని వాక్య సత్యాలు నేర్పించకపోతే వచ్చే తరం ఏంటో తెలుసా? దేవుని ఎరగని తరం ఒకటి పుడుతుంది. ఆ తరం పుడతానికి కారణం ఆ తరం కాదు, ఎవరు మరి? వారి యొక్క తల్లిదండ్రులే. ఇట్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంటింగ్. కనుక తల్లిదండ్రులంగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా జీవము గల దేవుడైనటువంటి యెహోవాను తెలుసుకోవాలని, యేసుక్రీస్తుని నమ్ముకోవాలని తాతలుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళ రక్షణ కొరకు ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేయాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ, మన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ
వారిని రక్షణలోకి నడిపించాలి, వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి బోధించాలి. ఇది మన యొక్క బాధ్యత. అందుకని ప్రజలు మత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఈ స్టోరీ ఎక్కడుంది? 17 నుండి 18 అధ్యాయాలు. నెక్స్ట్ 2B, నైతిక భ్రష్టత్వం, బ్రాకెట్లో లైంగిక భ్రష్టత్వం. నైతిక భ్రష్టత్వం. ఎప్పుడైతే ప్రజలు జీవముగల దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధనలో పడిపోయారో దాని వెంట ఫాలో అయ్యేది ఏంటంటే లైంగిక భ్రష్టత్వం ఫాలో అవుతుంది, నైతిక భ్రష్టత్వం ప్రారంభం అవుతుంది. అది 19వ అధ్యాయం. లైంగిక భ్రష్టత్వం అంటే ఏంటి? లైంగిక భ్రష్టత్వం అంటే లైంగిక భ్రష్టత్వం ఏంటంటే చూద్దాం. చూడండి, రోమాపత్రికలో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో లైంగిక భ్రష్టత్వం గురించి పౌలు గారు రాశాడు. బైబిల్ తీసారా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. రెఫరెన్స్ రాసుకోవాలి. 26, 27 2 వచనాలు. తీసారా అందరూ? నేను చదువుతున్నా చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు ఏమైపోయారు? కామతప్తులైరి. పురుషులు పురుషుల్ని వివాహం చేసుకోవడం, పురుషులు పురుషుల మధ్య లైంగిక సంబంధాలు, స్త్రీలకు మధ్య లైంగిక సంబంధాలు. ఏంటిది? మత లైంగిక భ్రష్టత్వం. ఇది ఎప్పుడు జరిగింది? గతంలో ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగిన లైంగిక భ్రష్టత్వం మళ్ళీ రిపీట్ అయిందన్నమాట. ఎవరి కాలంలో? న్యాయాధిపతుల కాలంలో. దాని గురించి ఎన్నో అధ్యాయంలో రాశాడు? 19వ అధ్యాయం. చివరిగా సి, అంతర్యుద్ధము. అంతర్యుద్ధం అంటే ఎవరితో యుద్ధం? వాళ్ళల్లో వాళ్ళకే యుద్ధం. ఎవరెవరికంటే ఇశ్రాయేలీయుల 11 గోత్రీకులు కలిసి బెన్యామీనీయులపై యుద్ధానికి వెళ్ళారు. అంటే 11 × 1 11 గోత్రీకులు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? బెన్యామీని మీదకి వెళ్ళి. ఆ యుద్ధం ఎందుకు జరిగిందో అవన్నీ మీకు వివరిస్తా తర్వాత. కాబట్టి లాస్ట్ పాయింట్ని ఎన్ని భాగాలుగా చూసాం చెప్పండి? భ్రష్టత్వం 1, చెప్పలేరా? పర్లేదు చూసి చెప్పండి. 1 మతపరమైన భ్రష్టత్వం, అనగా జీవము గల దేవుణ్ణి విసర్జించి ఎవరిని పూజిస్తున్నారు? విగ్రహాలను పూజిస్తున్నారు. అది ఎన్నో అధ్యాయం? 17, 18. రెండోది ఏంటి? లైంగికపరమైన భ్రష్టత్వం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, విచ్చలబెడతనం. ఎవడితో పాపం చేస్తాడో ఎవడి ఇష్టం ఆడిది. మగాడిని పెళ్లి చేసుకుంటాడు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎవరినైనా చేసుకుంటారు. ఇదేంటంటే నా ఇష్టం. ఎందుకో నా దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ భ్రష్టులైపోయారు. దాని రిజల్ట్ ఏంటంటే, ఈ భ్రష్టత్వం యొక్క రిజల్ట్, లైంగిక భ్రష్టత్వం యొక్క రిజల్ట్ ఏంటంటే అంతర్యుద్ధం. ఎవరెవరికి? 11 మంది ఇశ్రాయేలు గోత్రీకులకి మరియు బెన్యామీనీయులకి. ఇదండి విభజన. ఇప్పుడు ఇక నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటి మనం వివరంగా చూద్దాం మొదటి నుంచి. చెప్పండి, ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? చూసి చెప్పండి, పర్లేదు, రాసుకున్నదాన్ని. న్యాయాధిపతుల యొక్క గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ, సంక్షిప్త పరిచయం. మొట్టమొదటి 1వ అధ్యాయం అంతా యుద్ధాలు, యోధా వంశస్థుల విజయాలు, యోసేపు ఇంటి వారి అపజయాలు. యోధా వంశస్థులు యుద్ధానికి వెళ్ళి గెలిచారు, కానీ యోసేపు ఇంటివారు, యోసేపుకి 2 కొడుకులు, మనషే, ఎఫ్రాయిం. ఈ ఎఫ్రాయిమీలు ఓడిపోయారు కొన్ని చోట్ల. ఆ విజయాలు అపజయాల గురించి 1వ అధ్యాయంలో రాశాడు. వినండి, విజయానికి రహస్యం దేవుడే.
అపజయానికి రహస్యం పాపం. మన పాపం వల్ల మనం ఓడిపోతాం, దేవుణ్ణి బట్టి ఏమవుతాం, మనం గెలుస్తాం. రెండవది సంక్షిప్త వివరణ. చూడండి ఎలా చూద్దాం. 16వ వచనం చదవండి ఎవరైనా. న్యాయాధిపతుల గ్రంథం 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను. పెన్నుతో అండర్లైన్, రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. న్యాయాధిపతుల్ని మనకు పరిచయం చేస్తున్నాడు రచయిత. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేశారు, రక్షించారు. ఇప్పుడు ఆ సైకిల్ చూపిస్తున్నాడు చూడండి మనకి. 17వ వచనం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. దాని ఎదురుగా బైబిల్లోని రాసుకోండి, పాపం. 17వ వచనం ఏంటి, ఇశ్రాయేలీయుల యొక్క పాపం. నెక్స్ట్ ఏంటి ఫాలో అయ్యేదేంటి, రెండోది ఏంటి సైకిల్లో, రెండోది శిక్ష. 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా, అది దేవుడు వాళ్ళని శిక్షించి ఈ ఇశ్రాయేలీయులను ఎవరికి అప్పచెప్పాడు, శత్రువులకి అప్పగించాడు. శత్రువులు ఏం చేశారు మరి, వాళ్ళని ఘోరంగా బాధించారు. మూడవది ఏంటి సైకిల్లో మూడవ పాయింట్, ప్రార్థన. చూడండి అక్కడే ఉంది 18వ వచనం. వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని, నిట్టూర్పులు, ఆ బాధలు పడలేక అయ్యా దేవా యెహోవా మమ్మల్ని కాపాడయ్యా అని ప్రార్థన చేశారు. నెక్స్ట్ ఎవరు వస్తారు, న్యాయాధిపతి వస్తాడనమాట. దేవుడు న్యాయాధిపతిని పుట్టిస్తాడు, విడుదల. చదవండి 18వ వచనం. వారి కొరకు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నింటిని వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాను. అది సైకిల్. పాపము, శిక్ష, ప్రార్థన, విడుదల. ఈ రెండింటిని మనం 17, 18 వచనాల్లో చూడొచ్చు. చూడండి ఎంత సింపుల్గా చెప్పేస్తున్నాడు రచయిత, సంక్షిప్తంగా చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏమైంది 19వ వచనంలో, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజిస్తూ మళ్ళా వాటికి సాగిల పట్టు ఉండటం వలన క్రియల్లో కానీ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఎంత ఘోరం కదా. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో న్యాయాధిపతుల యొక్క గ్రంథాన్ని సింపుల్గా క్లుప్తంగా క్లుప్తీకరించి చెప్పాడు. రైట్, చెప్పండి. మొదటి న్యాయాధిపతి పేరు ఏం పేరు, ఒత్నియేలు. ఒత్నియేలు గురించి ఎక్కడ ఉంది, 3వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా 11 వచనాలు. చూడండి ఆ పేరు ఎక్కడుందో చూడండి, ఒత్నియేలు అనే పేరు. 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు ఏం చేశాడు, నియమించి వారిని రక్షించాడు. ఒత్నియేలు అనే పేరు రెడ్డింగ్తో సర్కిల్ గీసుకోండి. మీ బైబిల్లో పక్కన 1 వేసుకోండి, నంబర్ 1. రెండవ న్యాయాధిపతి ఎక్కడున్నాడో చూడండి, 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, బెన్యామీనుడైన గెరా కుమారుడకు యహూదు అనే రక్షకుణ్ణి వారి కొరకు యెహోవా నియమించెను. ఈయన రెండవ న్యాయాధిపతి. అతడు ఎడమ చేతి పనివాడు. సైనికులందరూ కత్తిని కుడి చేత్తో పట్టుకుంటే ఈయన ఏ చేత్తో పట్టుకుంటాడు, ఎడమ చేత్తో పట్టుకుంటాడు. అర్థమైందా? సైనికులు ఏమో కుడి చేత్తో పట్టుకుంటే ఈయన ఏంతో పట్టుకుంటాడు, ఎడమ చేత్తో. వినండి. ఇజ్రాయెల్ అందరూ ఏం చేశారంటే కప్పము, పన్ను కట్టరా అని డబ్బులు ఇచ్చి యహూదుని పంపించారు మోయాబు రాజు దగ్గరికి. రాజు పేరు ఎగ్లోను. ఏం పేరు రాజు పేరు? ఆ ఎగ్లోన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, సార్ మీతో ఒక సీక్రెట్ మాట్లాడాలి సార్ అన్నాడు. సీక్రెటా? అటైతే అందరూ బయటికి వెళ్ళండి రా అన్నాడు. అందరూ బయటికి వెళ్ళారు. వాడు బాగా లావుగుంటాడు, ఎగ్లోన్ రాజు, బాగా ఓవర్ వెయిట్, కుర్చీలో కూర్చుంటాడు అనమాట. సార్ మీకు దేవుడి మాట ఒకటి చెప్పాలి సార్ అంటాడు. దేవుడి మాట అనగానే ఎగ్లోను పైకి లేచి నిలబడతాడు. వెంటనే బొడ్లో ఉన్న కత్తి తీసి వాడిని పొడుస్తాడు అనమాట, చంపేస్తాడు. చంపేసి రూమ్ గడిపెట్టి వేరే రూట్లో వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి సైన్యాన్ని తీసుకొని వచ్చి మోయాబీల మీద యుద్ధం చేసి ఓడించి ప్రజల్ని విడిపిస్తాడు. అంత ధైర్యవంతుడు, సాహసవంతుడు ఎవరైనా యహూదు, రెండవ న్యాయాధిపతి. మూడవ న్యాయాధిపతి 30లో ఉన్నాడు చూడండి. అతని తర్వాత అతనికి అనాతు కుమారుడైన షమ్గరు దొరికింది. ఆ పేరు ఇలా సర్కిల్ గీసుకోండి. 4వ న్యాయాధిపతి ఎవరు? దెబోరా.
4:4 చూడండి. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఈమెకి ఇంకా ఇందాక మనం 3 రోలు చూసాం కదా, దెబోరాకి 4వ రోలు కూడా ఉంది. ఏంటి? 1 ఆమె న్యాయం తీర్చాలి, 2 విడిపించాలి ప్రజల్ని, 3 పాలించాలి, 4వది ప్రవక్తిగా ప్రవచనాలు కూడా చెప్పాలి. ఈమెకు 4 రెస్పాన్సిబిలిటీస్. బారాకుతో అంటది, సైన్యాధిపతితో, బారాకు నువ్వు సైన్యాన్ని సిద్ధం చేసుకొని కనాన్ రాజు అయిన యాబీను మీదకి వెళ్ళు. అందరు నా వైపు చూడండి, స్టోరీ చెప్తున్నా మీకు, నా వైపు చూడండి. ఏమంటది ఆమె? బారాకు నువ్వు సైన్యాన్ని సిద్ధం చేసుకొని యాబీను మీదకి వెళ్ళు అనగానే ఆయన అంటాడు, అమ్మగారు నాకు భయం వేస్తుంది అమ్మగారు, మీరు వస్తేనే నేను వెళ్తా యుద్ధానికి అంట. నేను రావాలా? నేను వస్తే నీకేం పేరు వచ్చిద్దయ్యా? యెహోవా ఒక స్త్రీకి ఇచ్చాడని నీకు పేరు రాదని. నాకు పేరు రాకపోయినా పర్వాలేదమ్మా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే నాకు కొండంత ధైర్యం అండి. అప్పుడు దెబోరా కూడా యుద్ధ రంగంలోకి వెళ్తుంది అన్నమాట. బారాకు సిసెరా అనేటువంటి సైన్యాధిపతిని ఓడిస్తాడు. వాడు పారిపోతూ ఉంటే యాయేలు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు చూద్దాం, ఎక్కడుందో చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం. హసోరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హేబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకన కయీనీయుడకు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఈ శత్రువైనటువంటి సైన్యాధిపతి పారిపోయి యాయేలు గుడారంలో దాక్కున్నాడు. యాయేలుకు చెప్పాడు, నన్ను తరుముకుంటా వస్తున్నారు ఇశ్రాయేలీయులు, ఎవరికి చెప్పాక ఇక్కడ ఉన్నానని. ఆయన కడుపు నిండా అన్నం పెట్టి వాడు నిద్రపోతూ ఉంటే ఒక సుత్తి తీసుకొని కణతలో పెట్టి కొట్టింది. వాడు స్పాట్ డెడ్ అన్నమాట. యాయేలు సాహసవంతురాలు, ధైర్యవంతురాలు. కనుక దెబోరా అంత విజయాన్ని సాధించడానికి కారణం ఒకటి దేవుడైతే, 2 సైన్యాధిపతి అయిన బారాకు మరియు సహోదరి అయిన యాయేలు. ఏం పేరు ఆమె పేరు? యాయేలు. 5వ అధ్యాయం అంతా పాట, దెబోరా స్తుతి గీతం. దెబోరా దేవుని స్తుతించి ఆరాధించినటువంటి పాట. ఎన్నో అధ్యాయం అది? 5వ అధ్యాయం. ఇక 6వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? న్యాయాధిపతి గిద్యోను. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మిద్యానీయులు ఎంత విసిగించారో చూడండి, ఒకసారి చూపిస్తా మీకు. 6వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నా. ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తుతారు, మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారు పశువులు గుడారాలు తీసుకొని మెడతల దండంత విస్తారంగా వాళ్ళ మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాగిపోయేంత దూరం భూమి పంటను పాడు చేస్తారు. అండర్లైన్ చేసుకోండి. ఈ ఒక్క స్టోరీ చదివితే ఇజ్రాయేలీయులు ఎన్ని కష్టాలు పడతారో మనకు అర్థమయ్యేది. వీళ్ళు విత్తనాలు నాటుకొని పంట పండించుకుంటే ఆ పంట మీదకి వచ్చేస్తాయంట గుర్రాలు, రథాలు, సైన్యాలు. పంట అంతా ఏమైందండి? పాడైపోదా? ఎంత వేదన! ఒక రైతు పొలంలో ఒక ట్రాక్టర్ వెళ్తేనే పంట మీదకి ఎంత బాధపడతాడు, అవునా? అట్లాంటిది పంటంతా పాడు చేస్తారట. ఇంకేం చేస్తారు చూడండి. ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవసాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండలేదు. అన్నీ వచ్చి తోలుకెళ్ళిపోతారు. ఈయన బర్రెను కొనుక్కొని, మన భాషలో చెప్పాలంటే ఒక చిన్న బర్రె దూడను కొనుక్కొని అది బర్రె అయిన తర్వాత, అది ఈనిన తర్వాత 2-3 రోజులు పాలు ఇస్తుంటే సంతోషంగా ఉంటుంది కదా. ఆ పాలు ఇచ్చే పాడి బర్రెని బలవంతంగా తోలుకెళ్తారు వాళ్ళు. ఇది మాదిరా అని తీసుకెళ్తారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. ఎంత బాధపడుతున్నారో చూడండి. 6వ వచనం. దేశాన్ని పాడు చేయడానికి దానిలోకి వచ్చారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకి మొర్రపెట్టారు. అయ్యా, మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించాయని ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు గిద్యోనుని వాళ్ళకి న్యాయాధిపతిగా ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలో మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను కనబడిందా మీకు పేరు? ఇలా సర్కిల్ గీసుకోండి. మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. గానుగ చాటున, ఎందుకంటే కనబడితే ఈ పంటను ఎత్తుకెళ్తారేమోనని ఒక గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. పిరికివాడైన గిద్యోనుతో దేవుడు అంటున్నాడు చూడండి, 12వ వచనం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన పిరికివాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు?
పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు. అంటే పిరికివాడిలో కూడా ఎవరిని చూస్తున్నాడు దేవుడు? బలాఢ్యుడిని చూస్తున్నాడు. మనలో కూడా అంతే. మనం అనుకున్నా మనం పిరికివాళ్ళమే, మన వల్ల ఏం కాదని. కానీ నీలో ఒక గొప్ప వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడా? నా వైపు చూడండి. దేవుడు మాకు తోడై ఉంటే ఈ షార్ట్ని దొల్లగొట్టుకునే గతి మాకెందుకు వస్తుంది? భలే వేస్తాడు ప్రశ్న. దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ బాధలు మాకెందుకయ్యా? మా దేవుడి గురించి చాలా చెప్పారు మా వాళ్ళు. ఎర్ర సముద్రం పాయలు చేశాడంటే ఏది ఇక్కడ? ఇది మాకేం సాయం చేస్తున్నాడు? నిజానికి కారణం ఎవరు ఈ స్థితికి? వాళ్ళే, వాళ్ళ పాపమే. ఆ తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండి అద్భుతంగా మిద్యానీయుల నుంచి వారిని విడిపిస్తాడు. ఎవరి ద్వారా? గిద్యోను ద్వారా. నెక్స్ట్ చూడండి, అబీమెలెకు. ఇందాక ఆల్రెడీ చెప్పా మీకు. అబీమెలెకు దేవుడు ఎన్నుకున్న న్యాయాధిపతి కాదు. బలవంతంగా 70 మంది అన్నలను తమ్ముళ్ళను చంపి వీడేమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. చివరికి తెబేస్ అనే పట్టణాన్ని తగలబెడటానికి పోతే ప్రజలందరూ గోపురం మీదకి వెళ్ళారు. వీడు రాగానే ఒక స్త్రీ తిరగట రాయిని తీసాడు, తల మీద వేసింది. ఒక్క దెబ్బన తల బగిలి చచ్చిపోయాడు అన్నమాట. అంతమందిని చంపినోడు చావకుండా ఉంటాడా? యేసుప్రభు ఏం చెప్పాడు? కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు. హత్య చేసి రాజకీయాలు చేసి రాజ్యానికి వస్తే 3 ఏళ్ళు ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత యవన వయసులోనే చచ్చిపోయాడు. ఇక 10వ అధ్యాయంలో 1వ వచనంలో తోలా ఉంటాడు. 3వ అధ్యాయంలో యాయీరు ఉంటాడు. 4వ వచనంలో 11వ అధ్యాయంలో యెఫ్తా గురించి రాయబడింది. ఎవరైనా? యెఫ్తా. 3వ వచనం, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అంత రౌడీలతో తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఇలాంటి యెఫ్తాని దేవుడు ఎన్నుకొని అమ్మోనీయుల నుండి ఇజ్రాయేలును విడిపించడానికి గొప్ప యుద్ధ వీరుడుగా ఆయన వెళ్ళాడు. విశ్వాస వీరుడు. ఎవరో? యెఫ్తా. ఈయన ఒక తప్పు చేశాడండి. జాగ్రత్తగానండి, నా వైపు చూడండి. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వాగ్దానం చేశాడు దేవునితో, ఒక మొక్కుబడి. యెహోవా దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నా, ఒకవేళ నువ్వు నాకు విజయం వస్తే, నాకు ఏది ఎదురొస్తే దాన్ని నీకు దహన బలిగా ఇస్తా, ఎవరు ఎదురొస్తే వాళ్ళని ప్రతిష్ఠిస్తానన్నాడు. అర్థమైందా? ఏదైనా జంతువు ఎదురొస్తేనేమో బలిస్తా, మనిషి ఎదురైతే ఆ మనిషిని నీకు ప్రతిష్ఠిస్తా అన్నాడు. దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఆయన కూతురే ఆ విజయాన్ని చూసి సంతోషంతో నాట్యం ఆడుకుంటూ దేవుని స్తుతిస్తా ఎదురొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారి, ఎంత తప్పు చేసావమ్మా, ఆమెకేం తెలుసు నువ్వు చేసిన ప్రామిస్. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, నువ్వు మొక్కుకున్నా మొక్కుకోకపోయినా దేవుడు నీకేమిస్తాడు? విజయం ఇస్తాడు. తొందరపడి మొక్కుబడులు చేసుకోకూడదు. చాలామందికి మొక్కుబడులు అంటే భలే ఇష్టం. ప్రధానికి మొక్కుకుంటారు, ప్రభువా ఇది చేస్తే నేను అది ఇస్తానయ్యా అని. మొక్కుకోవాలని రూల్ ఏమీ బైబిల్ ఎక్కడా లేదు. కాబట్టి మొక్కుబడి చేసుకోవడానికి ఏం చేసుకోకూడదు? మనం తొందరపడకూడదు. ఎందుకంత తొందర? అదే ఆయన చేసిన పొరపాటు. చివరికి ఆ అమ్మాయికి వివాహం చేయకుండా జీవితాంతం ఆమె ఒంటరిగానే దేవునికి ప్రతిష్ఠించేయడామని. అదొక విషాదకరమైన పరిస్థితి. ఇక 13 నుంచి 16 వరకు సంసోను యొక్క జీవితం. ఈ చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. సంసోను అంటే ఎవడురా, భలే భలే వీరుడని. వారెన్ WVSB అనే బైబిల్ పండితుడు సంసోను గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే, సామ్సన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్, వీక్ బిఫోర్ ఉమెన్ అన్నాడు. రాసుకుంటే మంచిది ఈ మాట. సామ్సన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్, మగాళ్ళ ఎదుట సాహసవంతుడు, వీరుడు, శూరుడు. కానీ ఆడవాళ్ళ దగ్గర ఏమైపోతాడు? బలహీనుడు, బానిస. ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన హీరో ఆయన. ఒక్కడ ఎంతమంది చంపాడు? 1000. ఇలాంటి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, అని అది నిజం కాదు. కానీ రియల్ హీరో, వాళ్ళంతా రియల్ హీరోస్. ఈయన రియల్ హీరో. అంత బలం దేవుడు ఆయనకిచ్చాడు. చివరికి ఢిల్లీలో వలలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అది అటు పురుషులకి ఇటు స్త్రీలకి పెద్ద వార్నింగ్, పెద్ద హెచ్చరిక. లాస్ట్ 5 minutesలో
చివరి అధ్యాయాలు నేను వివరిస్తాను. ఇక 17 నుంచి 21 వరకు ఏంటి? ఇజ్రాయేలీయుల భ్రష్టత్వం. 17వ అధ్యాయంలో మీకా యొక్క విగ్రహారాధన. ఎవరి విగ్రహారాధన? మీకా. చూడండి 1వ వచనం, 17:1. మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీల మన్య దేశములో ఉండెను. వాడు ఒక చిన్న బొమ్మ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ కొడుకునే పూజారిగా పెట్టాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వస్తాడు, వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు నా గుడికి నా దేవతకి పూజారిగా ఉండంటే వాడు యాజకుడుగా ఉన్నాడు. ఎవరు? లేవీయుడు. నిజానికి లేవీయుడు ఏం చెప్పాలి? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ చెప్పాలి, బాబు నేను ఉండను, ఇది దేవునికి వ్యతిరేకమని. వాడు పట్టుకుటి కోసం ఈ 17వ అధ్యాయంలో ఒక విగ్రహానికి యాజకుడిగా మారిపోయాడు. 17వ అధ్యాయంలో మీకా యొక్క విగ్రహారాధన. 18వ అధ్యాయంలో దానియుల విగ్రహారాధన. దాను గోత్రం. ఎవరండి వాళ్ళు? దానియులు. దానియులు అనే మాట 1వ వచనం చూడండి. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఇశ్రాయేలు గోత్రంలో ఆ దినం వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. కనబడిందా? 18:1. ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఇశ్రాయేలు గోత్రంలో ఆ దినము వరకు దానియులకు ఏం పొందలేదు? స్వాస్థ్యం పొందల. వాళ్ళు స్వాస్థ్యం కోసం తిరుగుతూ ఉంటే, వినండి, నా వైపు చూడండి, ఈ బొమ్మ దొరికింది. బొమ్మ దగ్గర యాజకుడు లేవీయుడు దొరికాడు. వాళ్ళు వచ్చి ఆ బొమ్మను దొంగతనం చేసి ఈ పూజారిని కూడా తీసుకెళ్ళిపోయాడు. మా దగ్గరకు వస్తే నీకు బాగా డబ్బులు ఇస్తామని. బాగా డబ్బులు వస్తున్నాయని వీడు ఆడకెళ్ళిపోయాడు అనమాట. చివరికి దానియులు కూడా ఆ బొమ్మను పూజించడం ప్రారంభం చేశారు. కాబట్టి 17, 18 అధ్యాయాల్లో మీకా యొక్క విగ్రహారాధన 17వ అధ్యాయం, దానియుల విగ్రహారాధన 18వ అధ్యాయం. ఎప్పుడైనా విగ్రహారాధనని ఫాలో అయ్యేది ఏంటంటే నెక్స్ట్ వ్యభిచారం, విచ్చలవిడితనం. 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అది ఏం రేప్? ఇది గ్యాంగ్ రేప్. అంతకుముందు న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ వాడతల్లా అత్యాచారానికి గురైంది అంటే రేప్ అండ్ మర్డర్. రేప్ చేసి చంపేశారన్నమాట. ఒక లేవీయుడు ఒక ఉప్పత్రిని వివాహం చేసుకున్నాడు. నిజానికి లేవీయుడు ఉప్పత్రిని చేసుకోకూడదు. ఆ ఉప్పత్తిని వ్యభిచారం చేసి వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళింది. అందరు వినాలి, నా వైపు చూస్తే మీ కథ అర్థమైద్ది అనమాట. కొన్నాళ్ళ తర్వాత ఉప్పత్తిని తెచ్చుకోవడానికి లేవీయుడు వెళ్ళాడు. ఆయన 3 రోజులు ఉంచుకొని వాళ్ళ మామగారు ఆ అమ్మాయిని పంపించారు. ఇక ఈ భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణమై వస్తూ ఉన్నారు నడుచుకుంటా గాడిద మీద ఎక్కి. ఒక ఊరు వచ్చేసరికి చీకటి పడింది. ఆ ఊరు ఎవరిదంటే బెన్యామీనీయుల గోత్రానికి సంబంధించిన ఊరు పేరు గిబియా. ఆ ఊరిలో వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకు ఆతిథ్యం ఇవ్వాల. అంతలోకి చివరికి ఒక ముసలాడు పొలం నుంచి వస్తా, బాబు ఏ ఊరు మీద అంటే ఇట్లా నేను పలానా సో అండ్ సో, నన్ను ఎవరు చేర్చుకోలేదంటే మా ఇంటికి రా బాబు అని తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి భోజనం చేస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి అల్లరి జనం, ఈ రౌడీలందరూ వచ్చి తలుపు కొడుతున్నారు, ముసలాడు తలుపు. మీ ఇంటికి ఒక మగాడు వచ్చాడు, వాడిని మాకు బయటకు పంపించి వాడిని మేము రేపు చేస్తామంటున్నారు. మగాళ్ళని ఏం చేస్తారంట? అత్యాచారం చేస్తారు. ఇది ఆల్రెడీ ఎక్కడ జరిగింది? సొదొమ గొమొర్రాలో జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిందనమాట. ఆ ముసలాయన అంటాడు, లేదు అది కరెక్ట్ కాదు, నన్ను ఆశ్రయించిన వ్యక్తిని మీరు పాడు చేయడం కరెక్ట్ కాదని అంటే వాళ్ళు ఊరుకోరు. నీళ్ళు తగలబెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చివరికి ఈ ఉప్పత్రిని బయటకు పంపించేస్తారు, తలుపేసుకుంటారు. ఆ గుంపు రాత్రంతా ఆమెను రేప్ చేసి చంపేస్తారు. వీళ్ళు లోపల ఉంటారు. తెల్లారిన తర్వాత ఈ లేవీయుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసేసరికి చచ్చిపోయి ఆ గడప మీద పడి ఉంటుంది. చచ్చిపోయిందని తెలియదు ఆయనకి. వచ్చి ఆమెనంట లే వెళ్దాంలే అంటాడు. ఇంకేళ్ళేసింది, ఏం పోయింది? ప్రాణం పోయింది. భయంకరమైన అత్యాచారం, హత్య. అప్పుడు ఆ లేవీయుడు ఏం చేస్తాడంటే ఆ గాడిద మీద ఆ శవాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్ళి 12 ముక్కలు కోస్తాడు. 12 ముక్కలు కోసి 12 గోత్రాలకు ఒక ముక్క పంపిస్తాడు. అది చూసి అందరు గుండెలు బాదుకుంటారు. అసలు ఏమైంది ముక్క పార్సిల్ వచ్చిందంటే అప్పుడు అందరినీ పిలిచి చెప్తాడు, ఇదిగో పలానా గిబియా వాళ్ళు బెన్యామీనీలు నా భార్యని, నా ఉప్పత్రిని
అత్యాచారం చేసి చంపారు, మీరు మాకు న్యాయం చేయండి అంటే అప్పుడు ఇశ్రాయేలు అందరూ 11 గోత్రీకులు బెన్యామీనుల దగ్గరికి రాయబారం పంపిస్తారు. 20వ అధ్యాయంలో రాయబారం ఏంటంటే, ఎవరైతే ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారో ఆ రౌడీలను మాకు అప్పగించండి, మేము వాళ్ళని చంపేస్తాం, సమస్య పరిష్కారం అయితే. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు లేదు మేము అప్పగించాం, అవసరమైతే మేము మీతో యుద్ధానికి వస్తాం. అంటే తమ తప్పుని కవర్ చేసుకుంటున్నారా, సరిదిద్దుతున్నారా? బెన్యామీనీలు కవర్ చేసుకుంటున్నారు. అప్పుడు 11,000 మంది బెన్యామీల మీద యుద్ధానికి వెళ్తారు. అది అంతర్యుద్ధం. బెన్యామీలు అందరిని చంపేస్తారు, అంతే. చాలామంది చచ్చిపోతారు బెన్యామీనీలు. చివరికి కొద్దిమంది మగాళ్ళు మాత్రమే మిగులుతారు. ఎంత విషాదకరం కదా! భయంకరమైన విషాదంతో ఈ గ్రంథం ముగిసింది. మత భ్రష్టత్వం, లైంగిక భ్రష్టత్వం. చివరిగా న్యాయాధిపతుల గ్రంథంలో యేసుక్రీస్తుని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా కనపడతాడంటే, ప్రతి న్యాయాధిపతి యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నాడు. ప్రతి న్యాయాధిపతి ఎవరికి సూచనగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఎందుకని? న్యాయాధిపతి ఎలా విడిపించి రక్షించాడో యేసుక్రీస్తు కూడా పాపము నుండి మనల్ని విడిపించి సైతాను బంధకాల నుంచి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఈ గ్రంథంలో స్త్రీలు ఎవరున్నారు చెప్పగలరా? చాలా పేర్లు చెప్పేప్పటికే నేను. దెబోరా 4వ అధ్యాయం, యాయేలు 4వ అధ్యాయం, యెఫ్తా కుమార్తె రాసుకోవాలా 11వ అధ్యాయంలో, డెలీలా ఎవరు? సంసోన్ని చంపించిన ఆమె 16వ అధ్యాయంలో ఉంది డెలీలా. వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు అని రాసుకోండి. ఈ పుస్తకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటి నెంబర్ 1, దెబోరా స్త్రీ అయినప్పటికీ ధైర్యంగా దేవుని పనిలో వాడబడింది. ఎవరు? దెబోరా. చాలామంది స్త్రీలు అనుకుంటారు, నేను ఆడ మనిషిని, నా వల్ల ఏమైద్ది అంటారు. నో, నువ్వు ఒక బలహీనరాలువైనా, నువ్వు ఒక స్త్రీవైనా, లేదా వికలాంగ వ్యక్తిగా ఉన్నా, దేవునికి నువ్వు సమర్పించుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అది మొదటి పాఠం. బలహీనురాలైనటువంటి స్త్రీని కూడా దేవుడు తన సేవలో ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అది మొదటి పాఠం. రెండవది, అబీమెలెకు నుంచి ఏం నేర్చుకోవాలంటే, అధికారం కొరకు హత్యలు చేస్తే చివరికి హత్యకు గురైపోతాడు. రాసుకోండి. అధికారాన్ని మనం కోరుకోకూడదు. నాకు పదవి కావాలని కోరుకోకూడదండి. పదవి దేవుడు ఇవ్వాలి, అప్పుడు మనం తీసుకోవాలి. అంతేగాని మనం కోరుకోకూడదు పదవి కోసం. అర్థమైందా? పదవి కోసం పాకులాడి చివరికి ఏం కోల్పోయాడు? ప్రాణాలు కోల్పోయాడు. మూడవ పాఠం, నేర్చుకోవాల్సిన మూడవ పాఠం ఏంటంటే, గిద్యోను లాంటి వినయ మనస్సు ఉండాలి మనకి. ఎవరి లాంటి వినయ మనస్సు? గిద్యోను. చూడండి 8:2, 8వ అధ్యాయం 2వ వచనం. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఒకళ్ళు తగాదకు వచ్చారు. 8:1, అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో అంటున్నారు, నువ్వు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని కఠినముగా కలహించిరి. కాదండి, నా వైపు చూడండి. ప్రాణాలు అడ్డం పెట్టి పోరాడి మిద్యానీయుల నుంచి ప్రజలను రక్షించాడు. ఎవరో? గిద్యోను. ఈ ఎఫ్రాయిమీయులు వచ్చి తగాద పెట్టుకుంటున్నారు, నీ యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? వాళ్ళ బాధ ఏంటంటే, పేరు ఎవరికి వచ్చింది ఇప్పుడు? గిద్యోనుకు వచ్చింది అని తగాద పెట్టుకున్నారంట. అప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసింది ఎక్కడా? నేను చేసింది ఎక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగే మంచిది. చెప్పండి, కోత ఎక్కువ, పరిగె ఎక్కువ? నిజానికి కోత ఎక్కువ, పరిగె చాలా తక్కువ. కానీ గిద్యోను అంటున్నాడు, నేను కోసిన కోత కంటే మీరు ఏరిన పరిగే ఎక్కువ. నేను కేవలం సైనికులు చంపాను, కానీ మీరిద్దరు రాజుల్ని మీరు చంపారు, మీరే ఎక్కువ అని తనను తాను తగ్గించుకోవడం వల్ల అప్పుడు వాళ్ళ మధ్య ఏమొచ్చింది? సమాధానం వచ్చింది.
3వ వచనం, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేర్చుకోవాలి మనం. భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. సంఘంలో గొడవలు తగ్గాలంటే తగ్గించుకోవాలి. ఇరుగు పొరుగు వారితో తగాదాలు లేకుండా ఉండాలంటే మనల్ని మనం గిద్యోను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎంత వినయం! ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి గిద్యోను తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఈ 3 పాఠాలు ఈ గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 నిమిషం తల వంచి ప్రార్థన చేద్దాం. బలహీనరాలైనటువంటి స్త్రీ అయినటువంటి దెబోరాని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను కూడా వాడుకోనాయన. నేను బలహీనరాలని, నా వల్ల ఏం కాదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటే అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అభిమేలకు వలె పదవీకాంక్ష ఏమైనా ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. నాకు ఎటువంటి పదవీకాంక్ష లేకుండా చేయి ప్రభువా. నువ్వు ఉంచిన స్థలంలో నేను నమ్మకంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. చివరిగా గిద్యోను లాంటి వినయ మనస్సు, తగ్గించుకునే మనసు నాకు కూడా దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరితో సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే. ప్రేమగల మా తండ్రి, న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు. మీకు వందనాలు. అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నీకు సమర్పించుకున్నప్పుడు దెబోరా లాంటి స్త్రీలను కూడా అద్భుతంగా వాడుకున్నావు తండ్రి. మేమెన్నడూ నిరాశపడకుండా, కృంగిపోకుండా, మా వల్ల ఏం కాదనుకోకుండా నీ మీద విశ్వాసంతో నీవు అప్పగించిన పనిలో ముందుకు దూసుకుపోయేవారిగా ఉండటానికి సహాయం చేయండి. అభిమేలెకు లాంటి పదవీకాంక్ష మాలో లేకుండా చేయండి. గిద్యోను లాంటి వినయ మనస్సు మాకు దయచేయండి. సంసోనులాగా స్త్రీ వ్యామోహం అనేది ఎవరికి లేకుండా చేయండి తండ్రి. స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం ఆయన జీవితాన్ని నాశనం చేసింది ప్రభువా. అలాంటి వ్యభిచార పాపానికి దూరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ వారమంతా న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు చదవండి. ఆత్మీయంగా మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.